రేవంత్ రెడ్డి నేషనల్ మీడియా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా అంశాలు అయితే ప్రస్తావించారు. సో ఒక ఉత్తర భారతంలో బీజేపీకి ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతంలో ఆ ఛానల్కి సంబంధించి కూడా చాలా ఎక్కువగా ప్రచారం జరిగే పరిస్థితి. దాంట్లో రేవంత్ రెడ్డి ఇటు దానికి సంబంధించినటువంటి వాళ్ళు అడిగిన ప్రశ్నలు కావచ్చు, అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొనడం చాలా చర్చనీయాంశంగా మారింది. అక్కడ ప్రేక్షకులు కావచ్చు, ఎవరు ఏ ప్రశ్న అడిగినా కానీ చాలా సూటిగా సమాధానం చెప్పారు. చెప్పిన ప్రతి సమాధానానికి చెప్పట్ల వర్షం కూడా కురిసిందని కూడా మాట్లాడుకోవచ్చు. నేను ఇంకా కేసీఆర్ పైన ఇప్పటికీ కక్ష సాధింపు చర్యలైతే నేను మొదలు పెట్టలేదు, సో తుపాకీ సిద్ధంగా ఉంది, ఒక్క తూటా చాలు అంటూ కూడా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన పరిస్థితి. అవును, మరోవైపు కవిత అరెస్టుకు సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఆమె అరెస్టుకు సంబంధించి తెలంగాణ అంశానికి సంబంధించి ఆమెను అరెస్ట్ చేయలేదు, ఢిల్లీలో స్కామ్ జరగడం వల్ల అక్కడ దానికి సంబంధించి అరెస్ట్ చేశారు. ఆమె అరెస్ట్ ఇక్కడ ఎటువంటి ప్రభావం చూపించదు, దీని అసలు చర్చకే రాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కేసీఆర్ పై ప్రతీకారం తెచ్చుకోవడం ఇంకా ప్రారంభించడం లేదు, తుపాకీ సిద్ధంగా ఉంది, ఒక్క తూటా చాలు, నేను పిల్లులు కుక్కలను కొట్టను, కొడితే పులినే కొడతాను అని సీఎం రేవంత్ రెడ్డి ఓ నేషనల్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కేటీఆర్ ను కొట్టాలంటే అసెంబ్లీలోనే వెళ్లి కొట్టేవాడిని అని, అందుకు కుర్చీయే అవసరం లేదు అని చెప్పారు. అలాగే కవితను తెలంగాణలో జరిగిన అవినీతికి అరెస్ట్ చేయలేదని, ఢిల్లీలో జరిగిన అవినీతికి అరెస్ట్ చేశారని రేవంత్ గుర్తు చేశారు. కేసీఆర్ ను అరెస్ట్ చేస్తే తెలంగాణ ఎన్నికల్లో ఏమైనా ప్రభావం ఉండేది గానీ కవిత అరెస్ట్ ఏమాత్రం ప్రభావం చూపదు అని, ఆ అంశంపై చర్చ కూడా జరగదు అని ఆయన తేల్చి చెప్పారు. రావణుడు ఉన్నంతకాలం రాముడు ఉంటారని, కేసీఆర్ ఉన్నంతకాలం రేవంత్ ఉంటారని వ్యాఖ్యానించారు. ప్రేక్షకులు అడిగిన పదునైన ప్రశ్నలకు తనదైన శైలిలో ఆయన ఇచ్చిన జవాబులకు అడుగడుగున చప్పట్ల వర్షం కురిసింది. ఉత్తర భారతంలో బీజేపీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మీడియాలో రేవంత్ రెడ్డి తొలిసారి తన బలమైన ముద్ర వేశారు.